ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఎప్పుడొస్తుంది? బెయిల్ వస్తుందా రాదా? ఈ సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఫైలు సీజే దగ్గరికి వెళ్ళిందట. మిథున్ రెడ్డి కేసు ఫైలు మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించేందుకు ఆ ఫైల్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాలి అని చెప్పి రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించిందట. న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 4 వారాల్లో బెయిల్ పిటిషన్ను తేల్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. త్వరగా విచారణ జరపాలని కోరారు. సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా స్పందిస్తూ బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం వెల్లడించేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోము అన్నారు. బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసినా పర్వాలేదు, ఇదే బెంచ్ విచారణ చేపట్టిన అభ్యంతరం లేదు అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటికే ఈ పిటిషన్పై మరో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారని కూడా గుర్తు చేశారు. మరొకరు కొంతవరకు విచారణ జరిపి పిటిషన్లో తాము వాదనలు వినడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించేందుకు ఫైల్ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.